నమస్కారం. 2014లో అశాస్త్రీయంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం నాడు అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సముద్రంలో ఉండే అమరావతిని రాజధానిగా ప్రకటించిన అనంతరం ఒక నాయకుడి పిలుపు మేరకు రైతులంతా స్వచ్ఛందంగా కదిలి వచ్చి 34,000 ఎకరాల భూమిని రాజధానికి ఇచ్చారంటే ఇది భారతదేశ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టం. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశాడు. ఎన్నికల తర్వాత 3 రాజధానుల పేరుతో అసెంబ్లీలో బిల్లు పెట్టి కొంతకాలానికి ఆ బిల్లుని వెనక్కి తీసుకుని మరి 2024 ఎన్నికలు 3 రాజధానులకు రెఫరెండం అని చెప్పి ఓడిపోయిన తర్వాత నేడు కొత్తగా మావిగన్ అని చెప్పి పూటకో మాట మార్చే ఒక అస్థిరమైన నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి నిదర్శనం. అయితే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మాత్రం 2014 అయినా 19 అయినా 24 అయినా ఇక ముందైనా సరే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని నేడు పార్లమెంట్ లో చట్టం చేపిస్తా ఉన్నారంటే ఇది ఒక స్థిరమైనటువంటి నాయకత్వానికి నిదర్శనం అని ప్రజలు గమనించాలి. మరి అమరావతిని మరి పురిట్లోనే బిడ్డను చంపేద్దాం అనుకున్నట్లుగా నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాన్ని ధీటుగా ఎదుర్కొని 1631 రోజుల పాటు పోరాడినటువంటి అమరావతి రైతులకు, మహిళామూర్తులందరికీ కూడా ఈ విజయం అంకితం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై అమరావతి.